యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల నిలయంగా దేశానికే మార్గదర్శకంగా నిలిచే దిశలో బలంగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. దీనికి ఉదాహరణ సిఐ సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి తద్వారా 16.13 ఉద్యోగాలు కల్పనకు 610 అవగాహన ఒప్పందాలు చేసుకోవడం దీనికి ఒక నిదర్శనం అధ్యక్ష. అదేవిధంగా గత పాలకుల యొక్క వైసీపీ పాలకుల యొక్క దోపిడీ పంచాయతీల స్థాయి వరకు విస్తరింది అధ్యక్ష. దీని ఫలితంగా గ్రామీణ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పంచాయతీల్లో కనీస అవసరాలుగా ఉన్న బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని దీనస్థితికి ఆనాడు పంచాయతీలు చేరుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అమలు ద్వారా గ్రామ పాలన కొత్త ఊపిరి నింపబడింది అధ్యక్ష. సకాలంలో నిధులు విడుదల, పారదర్శక విధానాలు మరియు సంస్కరణ అమలు వల్ల పల్లెల్లో నిలిచిపోయిన అభివృద్ధి మళ్లీ వేగంగా పుంజుకొని ఇప్పుడు ఇది నిజమైన పల్లె పండగ ప్రారంభమైంది అధ్యక్ష. గ్రామీణ మౌలిక వసతుల సదుపాయం బలోపేతం చేస్తూ పరిశ్రమలు మరియు పరిశుభ్రత మరియు నీటి సదుపాయాలు, రహదారులు వంటి అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అధ్యక్ష. పల్లెల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని మన ప్రభుత్వం కార్యాచరణలో చూపిస్తుంది అధ్యక్ష. ఆనాటి వైసీపీ పాలనలో వ్యవస్థలపై ప్రజలు విశ్వాసాన్ని నెమ్మదిగా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆనాటి వైసీపీ పాలన వల్ల మరీ ముఖ్యంగా మహిళలు వారి యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదనే భావన ఆ రోజున బలంగా ఉంది అధ్యక్ష. మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ వారు స్వేచ్ఛగా బయటకు రావాలన్నా కానీ భయపడే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి అధ్యక్ష. 2021 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున పట్టపగలు నడి రోడ్డు మీద గుంటూరులో రమ్య అనే యువతి అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ను ఆ రోజు కలిసివేసింది అధ్యక్ష. మహిళల భద్రత విషయంలో పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అధ్యక్ష. కూటమి పాలన మహిళల రక్షణ, స్వేచ్ఛ మరియు సాధికారతకు కట్టుబడి పనిచేస్తుందని, శాంతి భద్రత పరిరక్షణలో చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా మహిళలపై దాడులు, హింస గణనీయంగా తగ్గించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా సమర్థవంతంగా అదుపులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమైంది అధ్యక్ష. సగటు మహిళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం ద్వారా 66 లక్షల మంది తల్లుల అకౌంట్లో నేరుగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు అందించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం, అలాగే దీపం 2 పథకం ద్వారా 1,03,000 మందికి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అందించడం ద్వారా, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వంటి అనేక పథకాలు, అనేక సంస్కరణ నిర్ణయాల వల్ల మహిళలు ఆర్థికంగాను, నైతికంగాను, సామాజికంగాను ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడింది అని వారి జీవితాల్లో భరోసాని నింపుతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణ అధ్యక్ష. అమరావతి నిర్మాణం కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత, పచ్చదనం మరియు సుస్థిర అభివృద్ధితో కూడిన విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారం మరియు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అమరావతి అభివృద్ధి మరింత వేగంగా అందుకుంది. పరిపాలన, పెట్టుబడులు అమరావతి దేశానికి మార్గదర్శకంగా నిలవాలనే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అధ్యక్ష. అమరావతి నిర్మాణం రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా భవిష్యత్తు తరాల ఆశయాలకు కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంటుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం, ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వంటివి కార్యక్రమాలు ప్రాధాన్యతతో తీసుకుని నిర్మాణం పూర్తి చేయడానికి పరుగులు పెడుతున్న సందర్భం. ఈ దిశగా చేపట్టిన ప్రాజెక్టుల్లో పోలవరం అత్యంత కీలకమైనది అధ్యక్ష. రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని 2027 జూన్ నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకెడుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు
సాగునీరు అందించడంతో పాటు త్రాగునీరు, విద్యుత్తుత్పత్తి, అదేవిధంగా వరద నియంత్రణ మరియు భూగర్భ జలాల పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి లభిస్తాయి అధ్యక్ష. రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఇది బలమైన పునాది కానుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన మానవ వనరులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ వినియోగించుకుని రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లడానికి ఒక సుస్థిర పాలన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 20 నెలల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, మరొక 40 నెలల పాలన ఇవ్వనున్న తరుణంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనతో పాటు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సుస్థిర పాలన యొక్క ఆవశ్యకత ఏంటి, సుస్థిర పాలన వస్తే ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశాల్ని ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంత ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే 2019, 2024 ప్రాంతంలో జరిగిన ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఎలా వెనకబడిపోయాం, ఎలా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాం, ఎలా వ్యవస్థలు నిర్వీర్యమయ్యనేది అనేక ఉదాహరణలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న తరుణంలో ఇది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తెలియపరుస్తూ, చివరిగా అధ్యక్ష, రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన దిశ, ధైర్యమైన దృష్టికోణం, ప్రజలపై నమ్మకం